టుడే లంచ్ విత్ టుడే సాదా రైస్ లంచ్ లాగిస్తున్నారు. అందరు ఆకలి మీద ఉన్నారు, వింటలేరు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో చూసినట్టు ఉంటే ఫస్ట్ పార్ట్ను సెకండ్ పార్ట్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే సన్ సింగపూర్ స్టార్ట్ అవుతున్నాం. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, ఒక 20 minutes వరకు. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుందని చెప్పేసి చూడండి. ఫుల్ వర్షం అయినా స్టార్ట్ అయినాం. అటు ఎట్లున్నదో తెలియదు కానీ ఇక్కడైతే ఫుల్ వర్షం. షిరిడీలో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయినాం సన్ సింగపూర్కి. లెట్స్ సీ రైడ్ ఎట్లా నడుస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇంకో 23-24 కిలోమీటర్స్ అయితే సన్ సింగపూర్ వస్తుంది. దానికైతే కారు సన్ సింగపూర్కి వచ్చేసినాం. కారు ఇక్కడ పార్క్ చేస్తున్నాం. పార్క్ చేసి ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అవుతాం. ఫేస్ వాష్ చేసుకున్నాం. ఫేస్ వాష్ చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. సన్ సింగపూర్ రీచ్ అయిపోయినాం. దర్శనానికి వెళ్తాం. ఫస్ట్ అయితే కంపల్సరీ షిరిడీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వస్తారు, అది కంపల్సరీ. సో మాకైతే ఇప్పుడు దారి తెలుస్తలేదు టెంపుల్కి ఎట్లానో. చాలాసార్లు వచ్చినాం కానీ ఇప్పటికైతే అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు లేదు, మొత్తం అప్డేట్ అయిపోయింది. సో మళ్ళీ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలంట. సో అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాం. అప్పుడు బాగా చేంజ్ ఉండే, ఇప్పుడు ఫుల్ అప్డేట్ అయిపోయింది. సో ఇట్లా వెళ్దాం. ఇక్కడైతే ఫోటోషూట్ చేస్తున్నారు మా మామ వాళ్ళు. సో మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తే ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. వే టు టెంపుల్ అని ఉంటుంది. రోడ్డుకి రైట్ సైడు, మనం వచ్చే వేలో రైట్ సైడ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ వ్యూ చూడండి ఎలా ఉంది. మీకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టెంపుల్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదైతే బాగా నచ్చింది నాకైతే ఈ డిజైన్. వ్యూ చూడండి ఎలా ఉందో. మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూడండి వ్యూ మస్తు ఉన్నది ఇక్కడ. క్రేజీ అంటే క్రేజీ ఉన్నది వ్యూ మాత్రం. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ ఘోరంగా అంటే ఘోరంగా అప్డేట్ అయిపోయింది. మస్తు అంటే మస్తు ఉన్నది. లొకేషన్ సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా రానికి ట్రై చేయండి. ఐడియా ఇప్పుడు అక్కడ కొనిపించేసి మళ్ళీ ఇక్కడ ఇట్లా మంచిగా నీట్గా పెట్టిస్తాను. మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి మళ్ళీ అక్కడి నుంచి అలా అమ్మేస్తారు. ఇది బిजनेस आइडिया. आगे अभी तो जा रहे हैं अपन मंदिर के अंदर. शनि भगवान खाने जा रहे हैं अभी देख सकते हैं. उधर पुलिस लोग है, फ़ोन देके तो पकड़ लेंगे होगा. सो उधर चांस है तो आपको वीडियो निकालूंगा, नहीं तो नहीं है. ఇది ఇక్కడ సమర్పించాలి.
చెరుకు రసం తాగుతారని చెప్పేసి ఆగిల్లో ఇక్కడ ఫేమస్ అన్నమాట. సరే ఒకసారి చూడండి. మన దిక్కు వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. ఇక్కడ మొత్తం ప్యూర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తంగా నేను తాగుతలేను, నేను ఎప్పుడు తాగలే ఇంతవరకు. సో వాళ్ళు తాగుతున్నారు. హాయ్ బోలో. ఎట్లుంది చెరుకు రసం? టేస్టీయా? హౌ ఇట్ ఈస్ మామా? నైస్. హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విష్ణు? అంకుల్కి మాట్లాడమని. చెరుకు ఎట్లుంది? అంకుల్కి నమస్తే చెప్పమని. మొత్తానికైతే డిన్నర్ చేద్దామని చెప్పేసి సౌత్ ఇండియా డిలైట్ కాడ ఆగినాం. అక్కడ ఎట్లుంటుందో తెలియదు. మొత్తానికైతే చూడాలి ఎట్లుంటుందో, టేస్ట్ చేసి చెప్తాం మీకు కూడా. ఓకేనా? ఎట్లుండే తినడే కానీ చెప్తా. సో ఇప్పుడే దిగుతున్నాం. అవుట్లెట్ అయితే బాగానే ఉంది చిన్నగా. ఇక్కడ దాబాలు అంటే ఇట్లానే ఉంటాయి. సో నీట్గా అయితే ఉంది. ఈరోజు ఈ తాళితో అడ్జస్ట్ కావాలి. టేస్ట్ ఎట్లున్నాయో తినేసి చెప్తాను నేను. టేస్ట్ ఎట్లుంది తాళిది? స్పెషల్ తాళి. ఓకే చెప్పు, టేస్ట్ ఎట్లుంది? పాపడ్, రైస్, 2 చపాతీ, ఆలు కర్రీ, పప్పు, పన్నీర్. ఓకే, ఇట్స్ ఫర్ ద డే. టేస్ట్ అయితే బాగుంది, అంతేం ఫెయిల్ లేదు, తినచ్చు. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.